తెలుగు కుర్రకార గుండె చప్పుడు రష్మిక మందన టాలీవుడ్ లో నేరుగా సినిమా చేసి దాదాపు 2 ఏళ్లు అవుతుంది. ప్రత్యేక పాత్రలో నటించిన సీతారామం తర్వాత రష్మిక నుంచి స్ట్రైట్ పిక్చర్ రాలేదు. గత ఏడాది వారసుడు, యానిమల్ వంటి అనువాదాలతోనే సరిపెట్టింది. హిందీలో మిషన్ మజ్ను మూవీలోనూ నటించింది. నీరుడు మొత్తంగా 3 సినిమాల్లో వినోదాలు పంచిన మిస్ మందన ఈ సంవత్సరం పంచచిత్ర ప్రణాళిక రచిస్తుంది. విశేషం ఏమిటంటే ఈ సినిమాలన్నీ ఈ ఏడాది ద్వితీయార్థంలోనే తెరపైకి వస్తున్నాయి. పుష్ప ది రైజ్ లో శ్రీవల్లిగా అల్లరించిన రష్మిక ఈ క్యాలెండర్ ఇయర్ 15 ఆగస్టున ఆ సినిమా సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ తో పలకరించనుంది. అలాగే ధనుష్ కి జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరా కూడా సెకండ్ హాఫ్ లోనే వెలుగు చూడనుంది. అలాగే రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కూడా ద్వితీయార్థంలోనే వస్తున్నాయి. బాలీవుడ్ ప్రాజెక్ట్ చావా సైతం అదే బాట పట్టనుంది. అంటే 2024 సెకండ్ హాఫ్ లో 5 సినిమాలతో మిస్ మందన మురిపించనుందన్నమాట. మరోవైపు ఫ్యామిలీ స్టార్ లో రష్మిక అతిథి పాత్రలో కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే గనుక నిజమైతే ఫస్ట్ హాఫ్ లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్టే. మరి కొత్త చిత్రాలతో రష్మిక ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో చూడాలి.